ఈరోజు కొరమైన చేపలతోటి కర్రీ చేసి చూపిస్తున్నానండి. స్టవ్ వెలిగించాను, గిన్నె పెట్టాను. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు మెంతులు వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ మెంతులు. ఇప్పుడు ఉల్లి ముక్కలు వేసుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకోవాలండి ఉల్లి ముక్కల్ని. చూద్దామండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. వేగిపోయిన లైట్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన ఈ రంగు వచ్చే వరకు వేపుకున్న తర్వాత పసుపు కొద్దిగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలను వేసుకోవాలి. కొరమైన కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటాయండి ముక్కలు. లైట్గా మరీ ఒత్తిడి లేకుండా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు, మరీ ఎక్కువ వేసుకోకూడదండి. ముందు కొద్దిగా వేసుకొని చివరిలో చూసుకొని వేసుకోవాలి. కారం కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. చూద్దామండి. ఇప్పుడు కలుపుకుండా కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఇంకా కొద్దిగా వాటర్ పడతాయండి. ముక్క మునిగే వరకు, ఈ చేప ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. సుమారు ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూద్దామండి. మనం పోసిన వాటర్లో సగం అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి పెట్టాను. పచ్చిమిర్చి వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూద్దామండి. ఇప్పుడు గరం మసాలా పొడి అండి వేసుకోవాలి. కొద్దిగా ఇష్టమైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. తినేదాన్ని బట్టి వేసుకోవాల్సిన కొద్ది మసాలా. కొత్తిమీర కొద్దిగా. ఇంకా అయిపోయిందండి. ఒక 2-3 మినిట్స్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ సిమ్ చేసి ఉడికించుకోవాలి.
చూద్దామండి. ఒక 5 నిమిషాలు అయింది కొత్తిమీర వేసిన తర్వాత. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనకు ఎంత రసం కావాలంటే అంతవరకు ఉంచుకొని, కొంచెం తిక్కుగా కావాలంటే కొంచెంసేపు ఉడికించుకోవాలి. రసం కావాలంటే సరిపోతుంది. కానీ ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఘోరమైన చేపల పులుసు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధానాల్లో కూడా వండుకొని చూడండి. థ్యాంక్ యూ.